2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. కన్యా రాశి వారికి అక్టోబర్ మాసంలో విద్యాపరంగా, విదేశీపరంగా, ఆరోగ్యపరంగా, సంతానపరంగా, వివాహపరంగా ఎలా ఉండబోతుంది? ఎన్ని గ్రహాలు వీరికి అనుకూలిస్తున్నాయి? ఏ ఏ సందర్భాల్లో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది? ఎస్పెషల్లీ ఈ అక్టోబర్ మాసంలో మనకి గ్రహాల మార్పిడి అన్నది చాలా ఎక్కువగా జరిగాయి అని చెప్పడం జరిగింది. మరి దాని ప్రభావం ఈ రాశి వారికి ఎలా ఉంటుందండి? తప్పకుండా అమ్మ. కన్యా రాశి వాళ్ళకి మనం చూస్తే అండి, అసలు ముఖ్యంగా అక్టోబర్ మాసంలో గ్రహాల యొక్క సంచారము, ట్రాన్సిట్స్ అనేటువంటివి చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. దీనివల్ల ఏంటి అంటే ప్రతి రాశిలోనూ కూడా విభిన్నమైనటువంటి మార్పులు కనబడుతున్నాయి. అందులో భాగంగానే కన్యా రాశికి సంబంధించి ఏ ఏ స్థానాల్లో ఏ ఏ గ్రహాలు మారుతున్నాయో మనం చూస్తే కనుక, ముందుగా లగ్నంలోకి శుక్రగ్రహ సంచారం అక్టోబర్ 9న రాబోతోందండి. లగ్న 9థ్లో అండి, 9థ్ అక్టోబర్ 9న లగ్నంలోకి అంటే కన్యా రాశిలోకి రాబోతోంది. సో శుక్రబలము అనేటువంటిది చాలా బాగుంటుందన్నమాట. సో రెండవ స్థానంలోకి మనం చూస్తే కనుక అక్టోబర్ 17న మీకు కన్యా రాశికి సెకండ్ హౌస్లోకి రవి, తర్వాత బుధగ్రహ సంచారం అక్టోబర్ 2న, తర్వాత కుజుడు ఆల్రెడీ అక్కడే కొనసాగుతున్నారు కాబట్టి అలాగే కొనసాగుతూ ఉంటుంది. తర్వాత 6th హౌస్లో శని రాహువులు ఉన్నారండి. శని ఎప్పుడు వస్తున్నారు అంటే అక్టోబర్ 10న వస్తున్నారు శని 6th హౌస్లోకి, బాగుంటుంది, యోగిస్తారండి. తర్వాత 11th హౌస్లో చూస్తే గురుగ్రహ సంచారము అనేటువంటిది రాబోతోంది ఎప్పుడు అక్టోబర్ 1st వీక్లో. సో గ్రహణం తరువాత ఖచ్చితంగా ఏదో ఒక ఫైనాన్షియల్ లాస్ కానీ, హెల్త్ లాస్ కానీ, చిన్న చిన్న ఇబ్బందులు అయితే చూశారు చాలామంది కన్యారాశి వాళ్ళు. ఇప్పుడు ఈ సందర్భంలో నేను చెప్పేటువంటి విషయంలో చాలా వరకు గ్రహాలు మీకు అనుకూలిస్తున్నాయి. సో ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అనొచ్చు, వ్యాపారస్తులకి కానీ, ఉద్యోగస్తులకి కానీ, ఎవరికైనా సరే. సో ఒక్కొక్కటిగా మనం డీటెయిల్డ్గా మాట్లాడుకుందామండి. ముందుగా లగ్నంలో శుక్రగ్రహ సంచారాన్ని చూస్తే కనుక ఆయన చాలా బాగా యోగిస్తూ ఉన్నారు, కానీ నీచ స్థితిలో ఉన్నారనమాట. దీనివల్ల ఏం జరుగుతాయి? హెల్త్ ఇష్యూస్ వస్తాయి. కన్యా రాశి వాళ్ళు విమెన్ ఆర్ మెన్ ఎవరున్నా సరే, విమెన్ అయితే పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్, గైనిక్ ఇష్యూస్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇంకొక విమెన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అది అత్తగారు కావచ్చు, సిస్టర్ కావచ్చు, మదర్ కావచ్చు. శత్రుత్వము అనేటువంటిది ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండండి. అయితే లగ్నంలో శుక్రబలం దేనికి పనికి వస్తుంది అంటే ముఖ్యంగా సినీ, నాటక, కళారంగాలు, నృత్య, గీత, వాద్యాది రంగాలు. ఒకవేళ మీరు వర్క్ చేసేటువంటి ఫీల్డ్స్ సినిమా రంగానికి, కళారంగానికి, నాటక రంగానికి, ఏఐ, వర్చువల్ రియాలిటీ, క్రియేటివ్, డిజైన్స్, వీటికి సంబంధించిన ఫీల్డ్స్లో మీరు వర్క్ చేస్తే 100% మీకు శుక్రుడు యోగిస్తున్నారు. చాలా మంచి అవకాశాలు, ఆదరణ అన్నీ బాగుంటాయి, ఈ ప్రాబ్లం ఏమీ లేదు. అయితే సెకండ్ హౌస్లో చూడండి, రవి బలం అనేటువంటిది లేదు. 17th ముందు లేదు, 17th తర్వాత కూడా లేదు. రవి బలం ఎప్పుడైతే వీక్ అయిందో పనుల్లో ఆటంకాలు ఎక్కువ వస్తాయండి. సమయానికి భోజనం చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ విద్య అంటే విద్యార్థులు ఎవరైనా ఎడ్యుకేషన్ కోసం చూస్తూ ఉంటే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి. డేవియేషన్స్ అనేటువంటివి కనబడుతూ ఉన్నాయి. సెకండ్ హౌస్లో రవి నీచ స్థితిలో ఉన్నారు కాబట్టి ముఖ్యంగా మనీ లాస్, ఖచ్చితంగా మనీ లాస్. అది హెల్త్ కోసం హాస్పిటల్స్కి ధారపోసేటువంటి యోగంగా చెప్పుకోవచ్చు. లేదు అనుకుంటే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకైతే, రాజకీయవేత్తలకైతే పదవీ యోగం పోయేటువంటి అవకాశాలు ఉంటాయండి. అంటే ఉన్న పదవి నుంచి బయటికి రావడం ఇలాంటివి ఉంటాయి, లేకపోతే అవమానపడడం ఇలాంటివి ఉంటాయన్నమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి. రవి బాగాలేదు కాబట్టి ఈ డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి కూడా చూపిస్తుంది. వేరే కేర్ఫుల్గా ఉండండి. రెండవ స్థానంలో కుజగ్రహ సంచారము అనేటువంటిది బాగాలేదండి. రెండవ స్థానంలో కుజుడు ఎప్పుడైతే బాగాలేదో మేజర్లీ న్యాయపరమైన చిక్కులు కానీ, కోర్టు సమస్యలు కానీ, రుణ బాధలు, అప్పుల బాధతో బాధపడేటువంటి వాళ్ళకి ఎలాంటి మార్పులు లేదు. మరింత కాలం మీరు ఇంకా కొంచెం బాధపడాల్సిన పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఇదే కాకుండా ఆర్థిక పరిస్థితి అప్పులు చేసేటువంటి విధంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు? సెకండ్ హౌస్ ధనస్థానంలో రవి కుజులు కలిసి ఉన్నారు కాబట్టి వాళ్ళ పొజిషన్ బాగాలేదు కాబట్టి. సో ఇదే కాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎవరైనా చేస్తూ ఉంటే కాస్త జాగ్రత్తగా దాన్నే నమ్ముకుని వస్తుంది అనేటువంటిది చూడొద్దు. 100% వస్తుంది, కానీ ఇంకా లాంగ్ టైం ఉంది. కుజుడు మారి వృశ్చికంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు యోగించినప్పుడు విపరీతంగా మీకు మనీ, ల్యాండ్కి సంబంధించినవన్నీ ఇస్తారు. సో ఇక్కడ కుజుడు ఉన్నారు కాబట్టి బాగాలేదు కాబట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు సో మిగతా రంగాల మీద కూడా ఫోకస్ చేస్తూనే రియల్ ఎస్టేట్ కూడా చూసుకోండి, అది మీకు చాలా మంచిది. అయితే రెండవ స్థానంలో బుధగ్రహ సంచారము అనేటువంటిది చాలా బాగుందండి. సో బుధుడు ఎప్పుడైతే యోగిస్తున్నారో అమ్మ, వ్యాపార రంగము, నూతన పెట్టుబడిదారులు, వ్యాపార రంగము, స్టాక్స్ కానీ, షేర్స్ కానీ, ట్రేడింగ్ కానీ చేసేటువంటి వాళ్ళకి అద్భుతంగా యోగించేటువంటిది అనమాట. విపరీతంగా డబ్బులు వస్తాయి. కానీ ఈ రెండు రంగాలు, రాజకీయం, రియల్ ఎస్టేట్, రెండు కూడా బాగాలేదు. సో మిగిలిన ఫీల్డ్స్లో మీరు దేంట్లో వర్క్ చేసినా, జర్నలిజం కానీ, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్, ఈ కామర్స్ కానీ, ఎందులోనైనా సరే అంటే మైండ్ వర్క్తో చేసేటువంటి పనులు అనమాట బుధుడు కాబట్టి. సో అలాంటి రంగాల్లో మీరు 100% రాణిస్తారు.
చాలా బాగుంటుంది. అయితే ఇక చూస్తే అండి శని రాహుల యొక్క క్లస్టర్ అంటే కంజంక్షన్ 6వ స్థానంలో కనబడుతోంది. శని అనేటువంటి ఆయన 6th హౌస్లో యోగిస్తారండి. 5th అండ్ 6th లార్డ్ స్వక్షేత్రంలో ఉన్నారనమాట. దీని మూలకంగా ఏంటి అంటే హెల్త్ ఇష్యూస్ విషయంలో ఎవరైతే తీవ్రంగా బాధపడుతూ ఉంటారో వాళ్ళకి దాని నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టడము, కానీ డబ్బులు విపరీతంగా ఖర్చు అయిపోతాయండి. ఎందుకు? 12వ స్థానంలో ఇక్కడ మీకు కేతు బాగాలేదు. సో డబ్బులు మాత్రం విపరీతంగా హాస్పిటల్స్కి వాటికి మందులకి ఖర్చు పెట్టేసేటువంటి యోగం కనబడుతుంది. సో అనవసరమైన ఖర్చులకి దారితీయకుండా ఆరోగ్యాన్ని శ్రద్ధగా చూసుకోండి. 6వ స్థానంలో రాహు యోగిస్తున్నారండి. దీని మూలకంగా ఏంటి అంటే ఇన్స్టెంట్గా ఎప్పుడైతే మీరు డబ్బులు లేవు అనేటువంటి ఒక బాధతో ఒక నిట్ట నిలువ నేను మునిగిపోతున్నాను అనేటువంటి భయంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ రాహు ఏం చేస్తారంటే మిమ్మల్ని మునిగిపోకుండా ఇన్స్టెంట్గా తీసి గట్టు మీద పెడతారనమాట. రాహు ఇన్స్టెంట్గా మనీ ఇచ్చేటువంటి ప్లానెట్. ఆయన చాలా బాగున్నారు, పైగా ఒరిజినల్ లాభస్థానంలో ఉన్నారు. చాలా బాగుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి యోగం అసలైనటువంటి యోగం మీకు చాలా అద్భుతమైనటువంటి డబ్బుని, ఆర్థిక సమస్యలు తీర్చడాన్ని, ఆ రుణ బాధల నుంచి బయటికి తీసుకురావడాన్ని, మంచి మనీ తీసుకురావడాన్ని, అన్నిటినీ కూడా సక్సెస్ని ఇవ్వడానికి అన్నీ కూడా ప్రయత్నం చేస్తుంది. ఈ గురుబలం ఎప్పుడు మారుతోంది? అక్టోబర్ ఫస్ట్ వీక్లోనే గురుడు కర్కాటకంలోకి వస్తున్నారు. శుభకార్యాలు, వివాహం కోసం ట్రై చేస్తూ ఉంటే 100% వివాహ యోగం మీకు పడుతుంది. సంతానం కోసం ట్రై చేస్తుంటే 100% సంతానం కూడా మీకు కలిగే అవకాశాలు ఉన్నాయి. చాలా బాగుంది. 12వ స్థానంలో కేతుగ్రహ సంచారము. దీని మూలాన భగవంతుడి మీద భక్తి అనేటువంటిది పెరగడం కానీ, మంత్ర సిద్ధి కోసం ట్రై చేసేటువంటి వాళ్ళకి చాలా బాగుంటుంది. ఈ మోక్ష సిద్ధి కావచ్చు, లేకపోతే స్పిరిచువాలిటీ కోసం ట్రై చేస్తుంటే 100% ఇది మీకు పాజిటివే. అయితే మెటీరియలిస్టిక్ థింగ్స్ అయిన బాహ్య ప్రపంచపు పదార్థాలు, డబ్బు కానీ వీటికి సంబంధించింది అయితే కేతు కాదు. సో ఇదంతా మీకు యోగించదు. సో ఈ విధంగా కన్యా రాశి వాళ్ళకి అద్భుతంగా ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. గురుడు మారుతున్నారు కాబట్టి ప్రయత్న బలాన్ని పెంచండి. నేను చెయ్యగలను అనేటువంటి మనస్తత్వంతోనే ప్రతి పని చేయండి. 100% కార్యసిద్ధి యోగం మీకు పట్టబోతోంది అని చెప్పొచ్చు. అంటే వీరికి ఈ మాసంలో ఏ రోజు బాగా కలిసి వస్తుంది అంటారు? గురువారం చాలా బాగా కలిసి వస్తుందమ్మా. శుక్రవారం కూడా చాలా బాగుంటుంది. కలిసి వచ్చే రంగు మగరు? కలిసి వచ్చే రంగు వైట్ కలర్ ప్రిఫర్ చేయండి. మాసం చాలా బాగుంటుంది. కలిసి వచ్చే నెంబర్ 3 బాగుంటుంది. నెంబర్ 6 కూడా మీకు చాలా బాగా కలిసి వస్తుందండి. ఎలాంటి పరిహారం చేసుకోవాలి అంటారు ఈ మాసంలో వీరు? ముఖ్యంగా రవి బాగాలేదండి. రవి రాజయోగాన్ని ప్రసాదించేటువంటి ఆయనే అయినప్పటికీ దానికి సరిసమానంగా గురుబలం పెరిగింది కాబట్టి ఓకే, కానీ రవి బలం కూడా పెరగాలి. రవి బలం పెరిగితే డబ్బులు వేస్ట్ అవ్వకుండా డబ్బులు అనుకున్న సమయానికి వచ్చే అవకాశం ఉంటుంది. సో రవి బలం పెరగడానికి ఆదిత్య హృదయం చదవండి. తర్వాత గోధుమలు ఆదివారం నాడు కేజీంపావు దానంగా ఇవ్వండి. ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఇంకా ఎవరైనా కూడా మీ అపాయింట్మెంట్ గురించి, వాళ్ళు ఏదైతే సమస్య ఎదుర్కొంటున్నారో ఏ రాశి వారైనా కూడా మిమ్మల్ని అపాయింట్మెంట్ తీసుకోవాలి, మీ దగ్గరికి రావాలి అంటే ఏ విధంగా ఉంటుందంటారు? తప్పకుండా అమ్మ. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. ఓన్లీ గోచారం మాత్రమే కాదండి, పర్సనల్ చార్ట్ అనేటువంటిది ఎప్పుడు కూడా మీ కర్మకి ఒక క్లియర్ డిస్క్రిప్షన్ లాంటిది. మీకు ఏదైనా ఒక బ్లాకేజ్ ఉంది, ఒక కష్టం ఉంది అంటే దానికి కారణం ఏదో ఒక కర్మ ఆపుతూ ఉంది అని అర్థము. దానికి సంబంధించింది ఏదైనా సరే, అది గోచారం అయినా పర్సనల్ చార్ట్ అయినా రెండింటినీ సమన్వయం చేస్తూ ఏమున్నా సరే ఒక పర్సనల్ ఆస్ట్రాలజర్లా కావచ్చు, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా, ఒక బ్రదర్ లాగా మీ వెనకాల ఉంటాను. అలా ఎవరైనా కావాలనుకుంటే మీకు కిందకి నుంచి నెంబర్కి కాల్ చేస్తే పూర్తి వివరాలు చెప్తారు. మీ జాతకం చూసిన తర్వాత ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ మగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.